సంక్రాంతి ఇంకా 2 రోజుల ముందే మాకు పండగ వాతావరణం చేసుకుని హ్యాపీగా ఉన్నాం. మేము ఎప్పుడైతే సంక్రాంతి చేసుకుంటున్నాం. తప్పకుండా ఫస్ట్ డే ఎంత కలెక్షన్ కొట్టబోతుంది మూవీ సాంగ్ గారు? కలెక్షన్ పరంగా అయితే కాచ్ చేస్తుంది ఖచ్చితంగా. మాది దానికి ఇండస్ట్రీ హిట్ అంటారా? ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్ అంటే బాలయ్య బాబు. బాలయ్య సంక్రాంతి బరిలో దిగిన మొగాడేవాడు బాలయ్య బాబు ఢీ కొట్టేవాడు లేడు. ఛాలెంజ్ చెప్తాం. ఆ అవకాశం మా బాలయ్య బాబుకు మా మనకందరికీ సంక్రాంతి పండుగకి మాకు గిఫ్ట్గా ఇచ్చాడు. చాలా సంతోషపడతారు. జై బాలయ్య, జై జై బాలయ్య. ఎలా ఉంది మూవీ? మూవీ చాలా బాగుంది. డాకు మహారాజు ఈ 2025 సంవత్సరానికి అద్భుతమైన విజయాన్ని సాధించినందుకు మన బాలయ్య బాబు గారికి విషెస్ తెలుపుతున్నాను. నేను ప్రతి సంవత్సరం మా బాలయ్య బాబు ఫ్యాన్గా ప్రతి సంవత్సరం ఆయన రిలీజ్ అయ్యేటటువంటి ప్రతి సినిమాని ఫ్యాన్ షో ముఖ్యంగా చూస్తాను. ప్రతి భోగి పండుగ రోజు, సంక్రాంతి రోజు నాకు ముందుగా వచ్చేది నాకు సంక్రాంతి కాదు, మా బాలయ్య బాబు సినిమానే. ఎందుకంటే నాకు బాలయ్య బాబు సినిమా అంటే చాలా పిచ్చి, ప్రేమ, అభిమానం. నేను మనసులోనే బాలయ్య బాబును చాలా ప్రేమిస్తాను. నాకు బాలయ్య బాబు సినిమాలంటే చాలా 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 ఇష్టం. ఈ సంవత్సరము బాలయ్య బాబు గారు ఈ డాకు మహారాజ్ అనే సినిమాతో అద్భుతమైన విజయాన్ని, అక్కడ తర్వాత మళ్ళీ మరో హిట్ని సాధించినందుకు నాకు మనస్ఫూర్తిగా సంతోషంగా ఉంది. వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇది వాళ్ళందరికీ గుర్తుండిపోయే అద్భుతమైన సినిమాగా భావిస్తూ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ నేను సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ. సెకండ్ హాఫ్లో అవే ఎలివేషన్స్ ప్లస్ ఎమోషన్స్ అయితే చాలా బాగా క్యారీ చేశారు. ఎమోషనల్ లెవెల్ బాబీ చాలా బాగా హ్యాండిల్ చేశాడు. ప్లస్ బాలయ్య బాబు సూపర్ భయ్య. ఎమోషనల్ లెవెల్ కొన్ని ఎమోషన్ సీన్స్ ఉంటాయి. బాలయ్య బాబు పీక్స్ అంతే యాక్టింగ్ లెవెల్. ఫ్యామిలీ అంతా కూర్చొని సంక్రాంతికి చూడగలిగే సినిమా భయ్య. అంత అద్భుతంగా ఉంది. సూపర్ భయ్య. సెంటిమెంటు సూపర్గా ఉంది. అంతే, ఇంకా మాట్లాడలేవు. అంతే. బాలయ్య గారి యాక్టింగ్ ఎలా ఉంది? బాలయ్య యాక్టింగ్ ఎప్పుడు చెప్పవల్ల అఖండ చూసాము మనం. బోయపాటి సినిమా వీరసింహారెడ్డి చూసాం. వీరసింహారెడ్డి బాబీ అన్న ఎవరు చెప్తా. సినిమా మాత్రం సూపర్. డైరెక్షన్ బాగుందా? బాబీ డైరెక్షన్ బాగుంది కానీ డైలాగ్ మాత్రం వేయలేదు. సినిమా మాత్రం సెంటిమెంట్ సూపర్. మ్యూజిక్ హైలైట్. తమన్ మ్యూజిక్ దుమ్ము లేపాడు. మొత్తానికి సంక్రాంతి పండుగ ఈ మూవీతో ముందే కృష్ణదే, మా బాలకృష్ణదే. ఇంకా మనం చెప్పాలి తిరగలేదు ఇండస్ట్రీలో. సంక్రాంతి హీరో అంటే బాలయ్య. ఎక్కడ బోరు కొట్టదు, ఒక్క నిమిషం కూడా బోరు కొట్టదు. ఎలివేషన్, బాలకృష్ణ ఎలివేషన్ మళ్ళీ బోయపాటి కన్నా ఈక్వల్గా ఉంది. మ్యూజిక్ ఎలా ఉంది? స్పీకర్లు అదిరిపోతుంది, ఎక్కడ ఎదిరిపోతుంది. కింద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సీట్లో కూడా అదురులు వస్తున్నాయి. స్టోరీ అంటే అన్న ఒక 2 నిమిషాలు చెప్తారా? స్టోరీ చెప్పడం చూడండి, బాగుంటుంది. బాగుంటుంది. మొత్తానికి రేటింగ్ ఎంత ఇస్తారు మూవీకి? బాక్స్ ఆఫీస్ ఎప్పుడు కింగే బాలయ్య. సంక్రాంతి ముందుగానే వచ్చిందా? సంక్రాంతికి బాబు బాలయ్య. సూపర్. ప్రతిదీ బాగుంది. జై బాలయ్య. బాగుంది. సాటిస్ఫై అయ్యారా మూవీ? ఓకే, సంక్రాంతి చాలా బాగుంది. బాగుంది. హైలైట్ సీన్స్ ఏంటా? హైలైట్ సీన్స్ అంటే నీళ్ళ కోసం పోరాడు. బాలయ్య గారి యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్.